నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. గత కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా వివేకానందరెడ్డి విషయం తీసుకుంటే దాదాపు 5 సంవత్సరాలు. అప్పటి నుంచి వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత పోరాటం చేస్తూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో వైఎస్ షర్మిల ఆమెకు తోడయ్యారు. వైఎస్ షర్మిల తోడై ఆమె సిబిఐకి ఒక వాంగ్మూలం ఇవ్వడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి పోరాటాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు. దీనికి టీడీపీ కూడా మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు రాత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన, గతంలో కొంతమంది అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు లాంటి కొంతమంది విశ్లేషకులు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు, ఇదంతా కుట్ర, ఇది అంతా ఓట్లు చీల్చే రాజకీయం అని చెప్తూ వస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ఆ విషయాన్ని గ్రహించారో లేదో కానీ వివేకానంద రెడ్డికి అన్యాయం జరిగిందనేటువంటి కోణంలో వైఎస్ సునీతని సపోర్ట్ చేస్తూ వచ్చారు. చాలా స్పష్టంగా రాత్రి పెదకూరపాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు చెప్పారు, ఇదంతా కుట్ర జరుగుతుంది, ఇది ఓట్ల రాజకీయం, ఓట్లు చీల్చే రాజకీయం చేస్తున్నారు వైఎస్ సునీత అండ్ వైఎస్ షర్మిల, విజయమ్మ కూడా అలానే చేస్తూ ఉన్నారు, వీళ్ళంతా కలిసి చేస్తున్నారు అని కుండబద్దలు కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఈ నేపథ్యంలో ఇది కుట్రనా లేకపోతే నిజంగానే వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తున్నారా, ఓట్లు చీల్చి జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చేటువంటి పని చేస్తున్నారా, ఎందుకు టీడీపీ ఇంత ఆలస్యంగా గ్రహించింది, లేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత ఆలస్యంగా గ్రహించారు, ఈ అంశాల మీద మాట్లాడదాం. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం సార్ అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, నేను ఇప్పటివరకు చెప్పిందంతా గతంలో మనం మాట్లాడుకున్నదే, కానీ నా ప్రశ్న ఏంటంటే ఎందుకు టీడీపీ ఇంత ఆలస్యంగా గ్రహించింది, ఇప్పుడు ఏం జరిగిందని ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఇంత బహిర్గతంగా చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ సునీతారెడ్డి గారు అయితే ఎప్పటి నుంచో పోరాటం చేస్తుందండి. అవును కదా. అలాగే టీడీపీ కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండిస్తా సునీతారెడ్డి గారికి ఒక రకంగా సపోర్ట్ గానే ఉన్నారు. అవును, నైతిక మద్దతు ఇచ్చారు. అలాగే మాలాటోళ్ళం లేకపోతే చాలా మంది సునీత గారికి నైతిక మద్దతు ఇచ్చారు. అనేక సార్లు మాట్లాడు ఆ దుర్మార్గమైన, హేయమైన, పాశవికమైన హత్య గురించి. అయితే ఇప్పుడు షర్మిల గారు తీసుకున్న స్టాండ్, గతంలో ఆవిడ తెలంగాణకు వచ్చినప్పుడు, ఆవిడ తెలంగాణకు రాకుండా అప్పుడే ఆంధ్రాలో మొదలుపెట్టుంటే ఆవిడ షాప్ అక్కడ తెరిచి ఉంటే డెఫినెట్ గా నమ్మొచ్చు. తెలంగాణలో ప్రయత్నం చేసి అప్పట్లో ఆంధ్ర గురించి అడిగితే విజయలక్ష్మి గారు ఏమన్నదంటే, ఆంధ్ర కూడా మాకెందుకు, అక్కడ గొడవలు అక్కడ అన్నది ఆవిడ. షర్మిల గారు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని వాళ్ళని విమర్శించింది. అప్పుడు తర్వాత ఇప్పుడు స్టాండ్ మార్చుకుని కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఆంధ్రాలో తిరుగుతున్నారు. ఇక్కడే అనుమానం వస్తుంది. ఆవిడ కడపలో పోటీ చేస్తా అవినాష్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఓడించమని అడుగుతుంది. అనుకోకుండా సునీత గారికి మద్దతు లభించింది. ఈవిడ ఢిల్లీ వెళ్ళి సిబిఐకి స్టేట్మెంట్ ఇవ్వడం అప్పుడు ఓపెన్ అవ్వాల, బహిరంగంగా చెప్పలేకపోయింది, సీక్రెట్ గా చేసింది. ఇప్పుడు మాత్రం బహిరంగంగా డైరెక్ట్ గా మాట్లాడుతుంది. ఇది అనుకోకుండా సునీత గారికి ఒక్కొక్కసారి ఇలాంటి సునీత గారికి న్యాయం జరగడానికి ఆవిడ న్యాయం కోసం చేసే పోరాటం బలపడద్దు అనమాట ఈ షర్మిల చేసి కార్యక్రమాలు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, ఏంటంటే ఇది కుట్ర, దీని వెనకాల చాలా కుట్ర ఉందనేటువంటి దానికి ఒక లాజిక్ ఉంది. ఏంటంటే ముందుగా విజయలక్ష్మి గారి పాత్ర, కొడుకు కూతురు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ప్రచారం ప్రారంభించి అప్పుడు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి చేతిలో బైబిల్ పెట్టుకుని కొడుకు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఈవిడ 2019 ఎలక్షన్ తర్వాత ఎప్పుడు బైబిల్ చేతిలో లేదు, చూసుకోండి కావాలితే. అప్పుడు అంతకుముందు ఎప్పుడు బైబిల్ చేతిలో పెట్టుకుని తిరిగి అందరికీ చూపిస్తా ఉండేది, మీటింగ్లకు వచ్చినా లేదా అక్కడికి వెళ్ళి. మళ్ళా షర్మిల గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆవిడ కూడా ప్రార్థన చేసింది చేతిలో బైబిల్. నాకేమనిపించిందంటే
వాళ్ళు నమ్మే వాళ్ళు ఆచరించే క్రైస్తవం, వాళ్ళు నమ్మే దేవుడు యేసుప్రభువుకి ఒక పరీక్ష పెట్టిందండి. అంటే అటు జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాలి, ఇటు షర్మిల విజయం సాధించాలని ఆయన ముందు ఒక ధర్మ సంఘటన పెట్టింది. అంటే దేవుడికే పరీక్ష పెట్టిందన్నమాట. అలా పక్కన పెడితే అంటే వీళ్ళు దేవుడికి కూడా పరీక్ష పెట్టగలరు, ప్రజలకే కాదు అని దీని అర్థం. ఓకే 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 దీని కంక్లూజన్ అది. ఉమ్, వీళ్ళకి ఎవరు మినహాయింపు కాదనమాట. ఉమ్, అందుకనే అప్పుడు దేవుడికే పరీక్ష పెట్టగలిగిన వాళ్ళు మనం ఎంత వాళ్ళ ముందు, వాళ్ళ వ్యూహాల ముందు, వాళ్ళ స్కెచ్ల ముందు మనం ఎందుకు పని చేస్తామండి కదా. ఓకే 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 ఉమ్, ఇప్పుడు ఆవిడ పవిత్ర హృదయంతో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అతని అంత అరాచక పరిపాలన చేసినా, దుర్మార్గం చేసినా, అవినీతి చేసినా నా బిడ్డను మీకు గెలిపించు, ఇతను మీ బిడ్డ అని చెప్పింది. అలాగే షర్మిల గారికి అన్యాయం జరిగిందని ఓ పక్కన చెప్తేనే షర్మిల గారు కూడా ఉంటా మళ్ళీ ఈవిని కూడా గెలిపించమని. ఎవరిని గెలిపించాలి దేవుడు? ఇది ధర్మ సంకటం కాదా? ఉమ్, సేమ్ అదే దేవుడికే ధర్మ సంకటం వస్తే ప్రజల పరిస్థితి ఏంటి అక్కడ ఉమ్, కదా. ఉమ్, ఇది పక్కన పెడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆ నాన్నగారు ఉన్నప్పుడు కూడా 2009లో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు రాయలసీమ అంతా, మెజారిటీ స్థానాలు. 2011లో ఈయన రాజీనామా చేసి, ఓదార్పు యాత్ర వద్దున్నప్పుడు రాజీనామా చేసి ఎంపీ పోటీ చేస్తే 5 లక్షల పైన మెజారిటీతో కడప పార్లమెంట్ నుంచి గెలిపించారు. అవును అలాగే వాళ్ళ అమ్మనే పులివెందుల నుంచి గెలిపించారు. మళ్ళా వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బై ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు, ఎంపీగా గెలిపించారు. వాళ్ళ అమ్మని పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ తరఫున ఓడిపోయారు. అంటే 2009, 2011, మళ్ళీ 2012 బై ఎలక్షన్. ఉమ్, 2012 బై ఎలక్షన్ లో వీళ్ళ పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ నుంచి వీళ్ళ పార్టీలోకి వచ్చిన వాళ్ళందరినీ గెలిపించారు. మళ్ళా 2014లో కూడా మెజార్టీ సీట్లు అక్కడే వచ్చినాయి, ఉమ్, మళ్ళీ గెలిపించారు. రాయలసీమలో మెజార్టీ సీట్ కర్నూలు అయితే ఏకంగా 2014లో కూడా గట్టిగా వచ్చేసినాయి కదా, ఉమ్, కడప కర్నూలు. అవును అవును 2019 అయితే కంప్లీట్. అంటే దాదాపు 2009, 2011, 2012 బై ఎలక్షన్, 2011 బై ఎలక్షన్, 2014 జనరల్ ఎలక్షన్, 2019 జనరల్ ఎలక్షన్, 5 ఎన్నికలలో వరుసగా వాళ్ళకి ఓటేస్తూ వచ్చారు. అంతకుముందు హస్తం గుర్తు మీద 2 సార్లు వేసిన తర్వాత అంతా ప్యాన్ గుర్తు ఓటేసి అక్కడ జనం వాళ్ళకి వికారం వచ్చి ఉంటుంది. సహజంగానే ఆ ఎమ్మెల్యేలు మొఖాలు చూసి చూసి వికారం వచ్చి ఉంటుంది. గ్యారంటీ వాళ్ళే కదా ఉన్నారు ఎక్కువ మెజారిటీ. ఉమ్, శ్రీకాంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ అప్పటి నుంచి ఉన్నవాళ్లే కదా, 2009 నుంచి ఉన్నవాళ్లే కదా. డెఫినెట్ గా వాళ్ళ మీద సహజంగానే బోళంత వ్యతిరేకత ఉంది. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అన్నట్టుగా అతను వచ్చిన తర్వాత ఏదో చేస్తాడు అనుకుంటే ఏమీ లేదురా బాబు అనుకునేటువంటిది అదొకటి. ఉమ్, అది కూడా ఆ వ్యతిరేకత కూడా యాడ్ అవుతుంది. ఇంకో పక్క లా అండ్ ఆర్డర్ అభివృద్ధి లేకపోవటం, ఇతను చేతకాని దద్దమ్మ కింద పరిపాలన చేయటం అదొక వ్యతిరేకత. ఈ బాబాయ్ మర్డర్ కేసు ఇవన్నీ చూసిన తర్వాత పూర్తి స్థాయిలో రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్ అయిపోయాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు కాంగ్రెస్ పాత్ర అనుమానం వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆవిడ అక్కడ పోటీ చేసి అక్కడ తిరిగి జగనన్నకు ఓటేది మాకు ఓటేయండి అని చెప్తుందంటే అతని మీద ఉన్న వ్యతిరేక ఓట్లు చీల్చి ఉద్దేశమే అని అనిపిస్తుంది. అదే మనం మాట్లాడుకున్నాం గతంలో. ఇందులో అవును మీరు గతంలో అన్నారు. ఉమ్, ఇందులో కుట్రైనా ఉందేమో అని. ఇప్పుడు లోతుగా ఆలోచిస్తే డెఫినెట్ గా ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరిని నమ్మలేమండి. ఆ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని అసలు నమ్మలేం. ఉమ్, ఎందుకు నమ్మలేమంటే ఆయన తెలంగాణ ఉద్యమం అప్పుడు 2 ప్రాంతాల్లోనూ ఎలక్షన్ జరుగుతుంటే తెలంగాణ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటల టైం చూసుకుని నంద్యాలలోను తెలంగాణ వెళ్ళాలంటే వీసా కావాలి మనకి, హైదరాబాద్ కావాలంటే అని చెప్పి పచ్చాబద్ధం మోసపూరితమైన మాటలు మాట్లాడాడు. ఆవు తోడ గుర్తు మీద గెలిచి వెంటనే కాంగ్రెస్ లో మారిపోయాడు. ఇలాగా నక్సలైట్లను చర్చలకు పిలిచి వాళ్ళందరినీ మట్టుపెట్టేయాడు. ఉమ్. అంటే ఇది వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన
పోరాటంగా చూడాలా? అంటే రాత్రి చంద్రబాబు మాట్లాడిన మాటల తర్వాత మళ్ళీ అనుమానాలు మొదలవుతుంది ఏంటంటే, ఇది వాళ్ళ తండ్రికి మీద జరిగినటువంటి హత్యకి సంబంధించినటువంటి పోరాటంగా చూడాలా? లేదా ఎన్నికల్లో ఓట్లు చీల్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే లబ్ధి చేకూరేలా చేయడానికి అక్కా చెల్లెళ్ళు మళ్ళీ ప్రయత్నిస్తున్నటువంటి ఒక కుట్రగా చూడాలా? అలా కాదండి. తిబురు ఇసుము నుంచి తైలంబు తీయవచ్చు అన్నట్టుగా వీళ్ళు అంటే సునీత గారు పోరాటం జెన్యూన్. హ్మ్. ఆవిడ పోరాటాన్ని ఇటువైపు వినియోగించుకుంటున్నారా? వీళ్ళు దాంట్లోంచి కూడా లబ్ధి పొందాలంటే సునీతను కలుపుకుని వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు డైరెక్ట్ గా టీడీపీకి పోకుండా వాళ్ళు అవుతారన్నమాట. సో ఇక్కడ సునీత కూడా మోసపోతుంది. సునీత గారు కూడా చీటింగ్ పాపం ఆవిడ కూడా మోసపోతుంది. ఇది మ్యాటర్. ఓకే. గతంలో జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోతుంది. ఇప్పుడు మోసపోయింది. ఇప్పుడు షర్మిలను నమ్మి మోసపోతుందని అనుకోవాలా? ఖచ్చితంగాను. ఇప్పుడు షర్మిల గారు ఏం చేయాలి? ఆవిడ పిసిసి చీఫ్. కడప పార్లమెంట్ లో పోటీ చేసి కడప పార్లమెంట్ ఒకటే కాకుండా రాష్ట్రం అంతా కూడా తిరిగి చెప్పాలా మా అన్నయ్య ఇలా దొంగోడని. ఊరికి అక్కడ ఒకటే చెప్పేసి ఇక్కడ మా మా చిన్నాన్న చంపినోడు ఆ మ్యాటర్ ఒకటే మాట్లాడకూడదు. అదొక్కటే ఎజెండా అయిపోయింది. అదొక్కటే ఎజెండా. మెల్లమెల్లగా దాన్ని ఎజెండాగా తీసుకొస్తున్నారు. అంటే మొదట్లో రాష్ట్రంలో ఉన్న సమస్యలు మాట్లాడింది. అది మాట్లాడినప్పుడు చంద్రబాబు గారిని ఈయన్ని సమానంగా విమర్శించి మాకు ఓటు వేయమన్నారు. అది జనరల్ గా మాట్లాడి మాట అది. ఆ రెండు దొందే మాకు ఏసీఎండ్ కాంగ్రెస్ కి మేము వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం ఇలాంటి మాటలు అది సాంప్రదాయంగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేసింది. ఇప్పుడు ఈ మర్డర్ కేసుని అజెండాగా తీసుకుని దాని మీద వెళ్తున్నారు. సునీత గారు ఎందుకు వద్దంటది? ఆవిడకి వాళ్ళ నాన్నగారికి హత్య జరిగిందా, న్యాయం జరుగుతుంటే డెఫినెట్ గా ఆవిడ కూడా సహకరిస్తుంది. ఆవిడ కూడా సహకారం తీసుకుంటది. ఇక్కడ ఆవిడ అనుమానించలేదు. ఆవిడ పోరాటాన్ని శంకించలేదు నేను. కానీ షర్మిల ఈవిడ్ని నమ్మలేము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఆత్మ కాంగ్రెస్ లో ఉంది, ప్రాతాత్మ రాజమండ్రిలో ఉంది. ఈ రెండాటిని అసలు నమ్మకూడదు వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే ఒకవేళ బీజేపీ రేపు కేంద్రంలో అధికారం మిస్ అయితే ఎన్డీఏ కూటమి కాపాడటం కోసం, జగన్ కాపాడటం కోసం ఇతను ఉంటాడు. ఒకవేళ జగన్కి ఎక్కువ సీట్లు వస్తే, ఎక్కువ అధికారంలో రాకపోయినా ఒక 5-6 సీట్లు ఎంపీ సీట్లు వస్తే ఆ సీట్లని ఇండియా కూటమి తీసుకోవడానికి, దాని గురించి మాట్లాడడానికి, అవసరమైతే పుట్టులాగానే కేసులు లేకుండా నెట్టేయడానికి, జైలుకి వెళ్లకుండా ఉండడానికి కావాల్సిన సహాయ సహకారాలు కేవీపీ రామచంద్ర అందిస్తాడు. అతనికి అవ్యాజానురాగాలు ఉన్నాయి. ఎప్పుడన్నా నోట్లోంచి ఒక్క రోజున జగన్మోహన్ రెడ్డి అరాచకం మాట్లాడా అతను సిగ్గుంది అతనికి? ఈ కాంగ్రెస్ గురించి మాట్లాడతాడు అతను. అందుకనే రేవంత్ రెడ్డి తెలంగాణలో వద్దును అన్ని తోసాడు ఆంధ్ర రాజకీయాలకి. అసలు రాజశేఖర రెడ్డి పేరే వాళ్ళే తెలంగాణ ఎలక్షన్స్ లో చూసుకోండి కావాలంటే మీరు. ఎక్కడ ఆయన బొమ్మ కానీ రాజ్యం తెస్తామని కానీ ఇలాంటి ఏం మాటలు మాట్లాడలేదు. గమనించారా తెలంగాణ ఎలక్షన్ లో? కరెక్ట్. మరి అటువంటి అప్పుడు ఆంధ్రాకి పనేటి మనకి? ఆంధ్రాకి మాత్రం పనేటండి. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే మీకు అప్పట్లో చూడండి, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి చేస్తే ఈ కేవీపీ రామచంద్రం ఒకడు చంద్రబాబు గారిని కూడా విమర్శించకూడదు, గాంధీ గారి బొమ్మ ముందు నిలబడి. వీళ్ళంతా బందిపోటు దొంగలు ముఠా అండి. ఈ ముఠాల సభ్యులు అక్కడక్కడ చేరిపోయి ఉంటారు. అంటే ఈ కుట్ర ఆలస్యంగా తెలిసిందా, లేకపోతే జెన్యూన్ గా సునీత చేసేటువంటి పోరాటానికి సపోర్ట్ చేసినట్టు అనుకోవాలా టీడీపీ? ఇది ఆలస్యంగా తెలియటం కాదు. వాళ్ళు మోడస్ ఆపరేండి ఎలా ఉందో, వాళ్ళ మూవ్మెంట్ ఎలా ఉందో చూసుకుని అప్పటి వరకు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడరు రాజకీయ పార్టీ నాయకులు. మనం అయితే అనుమానం ఉంటది కాబట్టి మనం మాట్లాడాం గతంలో. ఓకే. అంటే వీళ్ళు అంత తొందరగా నమ్మలేమని. ఎందుకంటే రాజకీయ పార్టీలో షర్మి గారు కూడా చంద్రబాబు గారిని కలిసింది ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఆలోచించుంటారు జాగ్రత్తగానే. అప్పుడు ఏం చర్చలు జరిగినాయి ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టుగా మీకు రాయలసీమలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే రాయలసీమలో జగన్ చాలా బలం ఉంది. ఈ నెల్లూరుతో సహా రాయలసీమలో బలం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం దగ్గర నుంచి అలాగే శ్రీకాకుళం వరకు కొంచెం వీక్ గా ఉంటాడు కాబట్టి అక్కడ నకిలీ సామాజిక న్యాయం చేసి అక్కడ దెబ్బ కొడితే పార్టీల్ని రాయలసీమలో గెయిన్ అయిపోతాడో మళ్ళీ అతనే వస్తాడని పనికిమాలిన వాదన ఒకటి చెప్తూ ఉంటారు. యాక్చువల్ గా అతను డిజాస్టర్ అయిపోయింది. ఈ ఏరియా కంటే కూడా రాయలసీమలోనే డిజాస్టర్ అయిపోయాడు ఆయన. కావాలంటే చూడండి, అక్కడ 2 ఎమ్మెల్సీలు కొట్టారు. అవును.
చూసారా మీరు? అవును. కాబట్టి మ్యాటర్ ఏంటంటే అక్కడ దెబ్బ తగులుతుంది కాబట్టి ఆ దెబ్బలోంచి ఆ ఓట్లు ఇప్పుడు షర్మిల గారు ఉంది, ఆవిడ ప్రభావం ఎంతో కొంత డెఫినెట్ గా ఉంటుంది రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి. ఈ మర్డర్ కేసుని ఎజెండాగా తీసుకుంది. మామూలుగా అయితే పెద్ద పట్టించుకోరు. ఈ మర్డర్ కేసు అనేటువంటి దాన్ని ఎజెండాగా తీసుకుని సునీత గారిని కూడా తిప్పుకునేటప్పటికి ఆటోమేటిక్ గా జగన్ కి ఇచ్చి వీడికి వేయకూడదు ఓటు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, సర్లే వీళ్ళ ముఖం చూసి వీళ్ళకి వేస్తారు, టీడీపీకి లేకపోతే ఈ కూటమికి వేయకుండా. ఉమ్. అలాగే ఓట్లు చీల్చి కుట్రైనా ఉందామని చెప్పేసి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా లెక్కలేసుకుంటే వీళ్ళకి అర్థమై ఉంటుంది. మనం ముందే అనుమానించాం కొద్దిగా వీళ్ళ ఉమ్. డేంజర్. ఎప్పుడు ఈ దొంగల బ్యాచ్ కదా, వీళ్ళు నమ్మకూడదండి ఉమ్. ఏంటండి. కాబట్టి డెఫినెట్ గా ఒక కుట్ర ఉంటది. ఇప్పుడేమన్నా అక్కడ కూటమి అభ్యర్థి మారే అవకాశం ఉంటుందా? నిన్న మొన్నటి వరకు మనం వార్తలు వింటా ఉన్నాం కదా, ఆ, ఇటు నుంచి ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది, భూపేశ్ రెడ్డి మళ్ళీ అటు వెళ్ళే అవకాశం ఉంది, అనే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది వింటున్నాం కదా. ఇప్పుడేమన్నా ఇది గమనించిన తర్వాత ఏమన్నా మార్పులు ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? మారొచ్చండి. ఎందుకంటే బలమైన అభ్యర్థిని పెడతారు అక్కడ, మారొచ్చు. సో ఆదినారాయణ రెడ్డి బలమైన అభ్యర్థి అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు సార్ అక్కడ ఎంపీగా? ఖచ్చితంగా. అప్పుడు వీళ్ళ స్కెచ్ ఎలా ఉంటుందంటే ఈసారి వాళ్ళ ఓట్లు వాళ్ళు చిలీలాగా ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళకి తెలిసిన విషయం వీళ్ళకి తెలియదేటి. సో ఇప్పుడు జమ్మలమడుగు కడప స్వాప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఏమవుద్దంటే ఇప్పుడు జగన్ అభిమానులు, వైఎస్ అభిమానులు, వివేకానంద రెడ్డి అభిమానులు రెండుగా చీలిపోయి వీళ్ళు గెలిచేలాగా వేసుకుంటారు స్కెచ్. ఇప్పుడు వాళ్ళ స్కెచ్ వాళ్ళు వేసారు, చాలా చాప కింద నీరులో జాగ్రత్తగా వీళ్ళకి తేరుకునే లోపల దెబ్బ వేద్దామని చూశారు. కానీ ఈ ఎలక్షన్ ఎప్పుడైతే ఇలాగ మూడో విడతలోకి వెళ్ళిపోయిందో వాళ్ళ పప్పులు ఉడకుండా దెబ్బ అయిపోయారు. ఓకే. వాళ్ళు చాలా స్కెచ్లు జగన్మోహన్ రెడ్డి. అందుకనే మళ్ళీ మేమే వస్తామని ఆఫీసర్లు అది వాళ్ళకే లైన్ లో పెట్టుకున్నాడు. అందరికి ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరికి క్షవరం అయిపోయిందని పూర్తిగా వివరం వస్తుంది. రైట్ సార్. మీకు ఏవైనా ఒకటి మాత్రం చెప్తున్నానండి, వైఎస్ ఫ్యామిలీని అసలు నమ్మకూడదంట. అంతే సింపుల్. ఈ రాష్ట్రంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరినైనా నమ్మొచ్చు మీరు, వైఎస్ ఫ్యామిలీని మాత్రం ఎవ్వరూ నమ్మకూడదు. నమ్మితే డేంజర్. నమ్మించి గుర్తుకు వస్తారంట. రైట్ సార్, థ్యాంక్ యూ.